రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, మే 8వ తారీఖు గురువారము సాయంత్రం చీకటయ్యే కొద్దీ హఠాత్తుగా పాకిస్తాన్కి ఆవేశం పెరిగింది. తాగిన వాడికి మత్తెక్కిన తర్వాత ఏం చేస్తాడో తెలియదు. ఆ రకంగా పాకిస్తాన్ అంతకు ముందు రోజు రాత్రి భారత గగనతలాన్ని అతిక్రమించి విమానాలతో దాడి చేసేందుకు ప్రయత్నించింది. 15 చోట్లను ఎంచుకుంది. ఈ 15 చోట్లలో ఒక్క చోట కూడా దాడి చేయలేకపోయింది. అన్ని చోట్ల పాకిస్తానీ మిసైళ్లని భారతదేశానికి చెందినటువంటి S-400 సుదర్శన్ చక్ర యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో, అవి వమ్ము చేశాయి, భగ్నం చేశాయి. వాటి శకలాలు మొత్తం అన్ని చోట్ల పడిపోయినాయి. మొత్తం మీద ఒక్క దాడి కూడా పాకిస్తాన్ చేయలేకపోయింది. దీనికి ప్రతిదాడిగా భారతదేశం ఈ మిసైళ్లను పంపినటువంటి చోట్లన్నింటినీ ధ్వంసం చేసింది. ముఖ్యంగా అతి కీలకమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి లాహోర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని పూర్తిగా ధ్వంసం చేసింది. కరాచీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని పూర్తిగా ధ్వంసం చేసింది. దానితో పాటు సియాల్కోట్ల మీద కూడా చాలా పెద్ద ఎత్తున దాడి చేసింది. ఈ 3 ప్రధాన నగరాల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసమైంది. అయితే కొన్ని నగరాల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇప్పటికీ ఉన్నట్టుంది. అక్కడి నుంచి పాకిస్తాన్ మే 8వ తారీఖు సాయంత్రం చీకటి పడ్డ తర్వాత వేల కొలది డ్రోన్స్ తోటి దాడి చేయడానికి ప్రయత్నించింది. నిజానికి డ్రోన్స్ని దెబ్బకొట్టేందుకు మీకు S-400 సిస్టమ్ అవసరం లేదు. యాంటీ డ్రోన్ సిస్టమ్ భారతదేశంలో ఇప్పటికే డెవలప్ అయింది. అవి చాలా ప్రతిభావంతంగా వీటిని అడ్డుకున్నాయి. జమ్మూ నుంచి మొదలుపెట్టి జమ్మూ హైవే, జమ్మూలో ఉన్నటువంటి హైడెల్ నేషనల్ హైడెల్ ప్రాజెక్ట్, జమ్మూ యూనివర్సిటీ, జమ్మూలో ఉన్నటువంటి ఎయిర్ స్ట్రిప్, వీటి నుంచి మొదలుపెట్టి పఠాన్కోట్, గుర్దాస్పూర్, అదేవిధంగా ఈ అమృత్సర్, అలా దక్షిణాన 4-5 చోట్ల వరకు ఏకబిగిన డ్రోన్ల దాడి చేసింది. మొత్తం గగనతలమంతా కూడా అదేదో దీపావళి జరుగుతున్నట్టుగా చేసింది పాకిస్తాన్. అదే సమయంలో ఇటు రాజస్థాన్ దగ్గర కూడా చాలా పెద్ద ఎత్తున సరిహద్దుని దాటి వచ్చేందుకు డ్రోన్ల ద్వారా దాడి చేసేందుకు ప్రయత్నించింది. వాస్తవానికి ఇది 2 ఉద్దేశాలు అయి ఉండవచ్చును. ఒకటి, మా ఎయిర్ డిఫెన్స్ ఇంకా అయిపోలేదు అని చెప్పడం కోసం పాకిస్తాన్ దాడి చేసి ఉండాలి. లేదా ఈ రకమైనటువంటి దాడుల్లో భారత రక్షణ వ్యవస్థను, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను బిజీగా ఉంచి ఇంకెక్కడి నుంచైనా ప్రధానమైనటువంటి దాడి చేయటం కోసం F-16 అమెరికా విమానాలను ఉపయోగించో లేకపోతే చైనా విమానాలను ఉపయోగించో చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నించి ఉండవచ్చును. ఏదేమైనప్పటికీ పాకిస్తాన్ పంపిన మిసైళ్లలో 99.99% గాలిలోనే, ఆకాశంలోనే ధ్వంసమైనాయి. వాటిని ఆ రకంగా ధ్వంసం చేసేటటువంటి కేపబిలిటీస్ భారతదేశము మొదటి నుంచి ఉంది. దానిని ఇప్పుడు ప్రపంచానికి ప్రదర్శించింది. ఒక్కటి, జమ్మూలో ఉన్నటువంటి హైవే మీద ఒక డ్రోన్లో ఉన్నటువంటి పేలుడు పదార్థం పడింది అని చెప్తున్నారు, కానీ ఏం పేలినట్టుగా సమాచారం రాలేదు. అంటే అది కింద పడేటప్పటికీ దానిలో పేలేటటువంటి క్షమత తగ్గిందా మరి ఏంటన్నది మనకి తెలియదు. ఏదేమైనప్పటికీ ఈ డ్రోన్ల దాడి 2 విషయాలు చెప్తోంది. మొట్టమొదటిది, డ్రోన్లు ఎక్కువ బరువుని క్యారీ చేసేటటువంటి డ్రోన్లు, ఎక్కువ బరువు పేలుడు పదార్థాన్ని క్యారీ చేసే డ్రోన్లు ఎక్కువ దూరం వెళ్ళలేవు. తక్కువ బరువును క్యారీ చేసేటటువంటి, తక్కువ పేలుడు పదార్థాలని క్యారీ చేసేవి మాత్రమే దూరం వెళ్తాయి. ఈ రకంగా దూరం వెళ్ళేవి తక్కువ పేలోడ్ ఉన్నట్లయితే వాటి ప్రభావం కూడా తక్కువ ఉంటుంది. ఏదేమైనప్పటికీ పాకిస్తాన్ చేసినటువంటి ఈ ప్రయత్నం పూర్తిగా విఫలమైంది. మరోవైపు విమానాలు పాకిస్తాన్వి గాల్లోకి ఎగిరి భారత గగనతలాన్ని అతిక్రమించినట్టు కానీ వచ్చినట్టు కానీ 10-10:30 వరకు, రాత్రి 10-10:30 వరకు అయితే మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. పైగా పాకిస్తాన్ ISPR, పాకిస్తాన్ యొక్క సైన్యం యొక్క పబ్లిక్ రిలేషన్స్ వింగ్ ఏదైతే ఉందో, ఆ వింగ్కి సంబంధించిన అధికారులు ప్రెస్ కాన్ఫరెన్స్లో తమకు చెందినటువంటి 2 చైనీస్ మేడ్ SJ-17 విమానాలు ధ్వంసమయ్యాయని చెప్పి అంగీకరించారు.
నిన్నటి వరకు వాళ్ళు భారతదేశానికి చెందిన 5 విమానాలని ధ్వంసం చేశాం, 6 విమానాలని ధ్వంసం చేశాం, మాకు ఎలాంటి నష్టం జరగలేదని చెప్పారు. ఒకరోజు దాటేటప్పటికి భారతదేశానికి నష్టం జరిగిన విషయం నష్టం జరిగిందన్న విషయం గురించి అసలు ఊసెత్తటం లేదంటే అది అబద్ధం అన్నమాట. రెండవది, తమకు చెందినటువంటి 2 విమానాలు కూలిపోయినది స్పష్టమైంది. ఇంకా F-16ని పాకిస్తాన్ ఏ మేరకు ఈ యుద్ధంలో ఉపయోగిస్తుంది, ఇది చాలా కీలకం. ఎందుకంటే అమెరికా F-16ని పాకిస్తాన్కి ఇచ్చే సమయంలోనే ఒక హామీ తీసుకుంది, ఈ F-16 విమానాలని భారతదేశం మీద ప్రయోగించను అని. ఇది ఆఫ్ఘనిస్తాన్లో ప్రయోగించేందుకు మాత్రమే మేము వాడతామని చెప్పి ఒక అండర్టేకింగ్ తీసుకుంది. దాన్ని బాలాకోట్ సమయంలో పాకిస్తాన్ భంగపరిచి మన దేశంలోకి దాడులు చేయడానికి వచ్చింది. అప్పుడు ఒక F-16ని మనము కూల్చేశాం. మరో F-16 క్షేమంగానే వెళ్ళిపోయినప్పటికీ ఒకటి కుప్పకూలింది. అప్పుడు అమెరికా చాలా ప్రశ్నలు అడిగింది, పాకిస్తాన్ చాలా నీళ్లు నమిలింది. కాబట్టి ఈసారి కూడాను జమ్మూ, పఠాన్కోట్, పంజాబ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, మొత్తము సరిహద్దు వెంబడి పాకిస్తాన్తో ఉన్నటువంటి మన పశ్చిమ సరిహద్దు వెంబడి డ్రోన్ దాడులు చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నం చేసింది. వరుసగా 3వసారి విఫలమైంది. మొట్టమొదటి రోజు మనం దాడి చేశాం, మనం దాడి చేసినప్పుడు అడ్డుకోవడంలో విఫలమైంది. రెండవ రోజు పాకిస్తాన్ విమానాలతో దాడి చేయడానికి ప్రయత్నించింది, భంగపడింది. 15 చోట్లలో ఒక్క చోట కూడా దాడి చేయలేకపోయింది. ప్రతిగా తన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కోల్పోయింది. 3వ రోజు డ్రోన్ స్వామ్స్తో దాడి చేయాలని ప్రయత్నించింది, అది కూడా విఫలమైపోయినట్టుగా ఇప్పుడు ఖచ్చితమైనటువంటి ఆధారాలు జమ్మూ కాశ్మీర్, పంజాబ్ ఈ ప్రాంతంలో స్థానికులు తీస్తున్నటువంటి ఫోటోల్లో పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి డ్రోన్ దానిని గుర్తించి దాని యొక్క వేడిని ట్రాక్ చేస్తూ, టెంపరేచర్ని ట్రాక్ చేస్తూ, థర్మల్ ట్రాకింగ్ చేస్తూ ఎదురు వెళ్ళి దాన్ని ఆకాశంలోనే, గగనతలంలోనే పేల్చేయటము, మనకు సంబంధించినటువంటి డిఫెన్స్ సిస్టమ్స్ పేల్చేయటము, ఇవి ప్రజలు ఆకాశంలో ఏదో దీపావళి జరుగుతున్నట్టుగా చూస్తున్నారు. మొత్తం మీద పాకిస్తాన్ ముచ్చటగా 3వ రోజు కూడా పరువును గంగలో కలిపేసుకుంది, ఒక్క చోట కూడా దాడి చేయలేకపోయింది. మరొక వైపు క్రికెట్ మ్యాచ్లు రావల్పిండిలో క్యాన్సిల్ చేసింది. పాకిస్తాన్లో ఉన్నటువంటి విదేశీ ఆటగాళ్ళు మమ్మల్ని మా దేశాలకు పంపించేయండి, క్రికెట్ ఆట ఏమీ మాకు అక్కర్లేదని చెప్పారు. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలకు చెందినటువంటి పౌరులు వీలైనంత త్వరగా పాకిస్తాన్ వదిలి వచ్చేయాలని ఆయా దేశాలు చెప్పాయి, లేదా రాయబార కార్యాలయాల్లో ఆశ్రయం పొందాలని చెప్తున్నాయి. కాబట్టి మొత్తం మీద పాకిస్తాన్లో ఈరోజు ఒక ప్యానిక్ సిచ్యువేషన్ ఉంది. ఏం చెయ్యాలి, ఒక వ్యూహము లేకుండా, ఏ ఎత్తుగడ తర్వాత ఏ ఎత్తుగడను అవలంబించాలన్నటువంటి వ్యూహం లేకుండా అసిమ్ మునీర్ అనవసరమైన యుద్ధంలోకి పాకిస్తాన్ని నెట్టేశాడు. పర్యవసానంగా పాకిస్తాన్ యొక్క భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టేశాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.